నమస్తే, నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటానికి చాలా పెద్ద హామీలు ఇస్తాడు. సీఎం అయినాక ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు. ఇది నేనంటాం కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటాం కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు కూడా ఆయన గొప్పతనం గురించి పొగిడాడు. ఒక్కసారి ఆ వీడియో విందాం. స్టార్ట్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు. కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి మరుడా కోరుకో, మీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు, ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బులు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజలు చెప్పారు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా నేను దివాలా తీసేయాలని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కలిగి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీనిపై సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలామంది వీడియోలు చేస్తూ ఉన్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే తప్పులు చేశాడో ఆ తప్పులు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, అధికారం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు, ఇంకా అప్పుడే మీరు మాట్లాడతారని చెప్పేసి నోటితో మాట్లాడట్లా అమ్మ నా బుద్ధి తిడుతున్నారు. ఆడవాళ్ళని అయితే పాపం చాలామంది ఆడవాళ్ళు వీడియోలు చేస్తూ ఉంటే వాళ్ళనైతే అసభ్యకరంగా, అంటే బూతులు ఇంకా చెప్పాలంటే లంజాని, ఏడన పడుకోమని, జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో పెట్టుకోమని, అంటే ఈ వల్గర్ లాంగ్వేజ్. కానీ ఈ విషయంలో చెప్పాల్సి వస్తుంది. మేమేమన్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేశాడో అప్పటి నుంచి పథకాలు మొదలుపెట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలడో అదే చెప్పాడు. చంద్రబాబు ఏం చేశాడు, ఇక్కడ మేము అధికారం రావాలి, ఎట్లయినా సరే అధికారం సాధించాలని చెప్పేసి సాధ్యంగానే హామీలు ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు, హామీలు చూస్తుంటే భయం వేస్తుంది, ఎలా చేయాలో అర్థం కావట్ని చెప్పి మాడుతూ ఉన్నాడు. మీరు అన్నారు కదా ఈ వీడియో మీరే అన్నారు కాబట్టి మీరే సమాధానం చెప్పండి. నోటుకు వచ్చిన అమ్మనాబుద్ధులు మాడేటప్పుడు, ఇష్టం వచ్చిన మాడేటప్పుడు దాన్ని మేము కూడా మీకు గట్టిగా మేము సమాధానం చెప్పబోతున్నాం ఈ సందర్భంగా. అరే పిచ్చి నా కొడకల్లారా, చంద్రబాబు గురించి 20 ఏళ్ల క్రితం ఒక మాజీ సీఎం గారే చెప్పారు, గెలవటానికి ఏ హామీని ఇస్తాడు, గెలిచినాక ప్రజలను అడుగుతాడు, మీరే న్యాయం చేయండి, మీరే చెప్పండి ఎలా చేయాలి అర్థం కావటని చెప్పేసి ఈయన మాట్లాడంట. ఇటువంటి చంద్రబాబు నాయుడు గురించి మేము మాట్లాడుతూ ఉంటే మీరు మాడే మాటలో మొహం మీద ఉయ్యాలి, మిమ్మల్ని ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ సందర్భంగా చెబుతున్న ప్రజలు కూడా ఆలోచించండి. చంద్రబాబు గెలవడం కోసం హామీలు ఇచ్చాడు, గెలిచినాక ఎన్ని హామీలు తొంగలు తొక్కాడు. ఉదాహరణ తీసుకుంటే నిరుద్యోగ భృతి అన్నాడు, ఏం చేశాడు, మోసం చేశాడు కదా. అదేవిధంగా తల్లికి వందనం అన్నాడు, మోసం చేశాడు. అదేవిధంగా 3 సిలిండర్లు అన్నాడు, మోసం చేశాడు. ఎన్నో రకాల మోసం చేశాడు. ఈరోజు అదేనంటే సూపర్ 6 ఇచ్చాము, సూపర్ 6 వస్తున్న భయం వేస్తుందంటే, ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాడు కానీ ఎప్పుడైనా సరే భయం వేస్తుంది అన్నాడా? ఎక్కడైనా పీక్కురాని డబ్బులు ఎక్కడ తెచ్చాడు ఏం తర్వాత సంగతి. డబ్బులు తెచ్చాడు, ప్రజలకు పంచాడు, ప్రజలకు న్యాయం చేశాడు. చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు, చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమ ఫలాలు ఇచ్చాడు, అభివృద్ధి చేయలేదు అన్నాడు. నేను ఈ సందర్భం ఒకటే చెబుతా ఉన్నా, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి విజయవాడ కృష్ణానది బ్యారేజ్ ఉంది కదా, బ్యారేజ్ అనుకుని ఇల్లు ఉంటాయి. ఎప్పుడైనా సరే వరదలు వస్తే ఆ ఇళ్ళలోకి నీళ్ళు వస్తూ ఉంటాయి, చాలామంది చనిపోతూ ఉంటారు, చాలామంది తింటుండదు, ఎందుకంటే నీళ్ళు వస్తే ఉండడానికి కుదరదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వాళ్ళు కట్టాడు, ఒకటి రిటర్నింగ్ వాళ్ళని చెప్పి ఒక వాళ్ళు కట్టాడు ఆయన. నిజంగా ఏ సీఎం చేయలే. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కూడా చేయలే, అది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. కానీ ఆయన చెప్పుకోవడం చేత కాదు. మరి ఉదాహరణ మనం కిడ్నీ బాధితుల కోసం మంచి ప్రాజెక్ట్ చేశాడు అక్కడ, ఆయన చెప్పుకోవడం చేతకాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడు, అదేవిధంగా సంక్షేమ ఫలాలు కూడా ఇచ్చాడు. ఏ రోజు నా వల్ల కాదని చెప్పలేదు ఆయన.
ఇంత గొప్ప నాయకుడిని ప్రజలు ఆయన వాళ్ళ మాటలని, మా కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ మాటలని, అదేవిధంగా చంద్రబాబు మాటలని మీరు చెవిలో పువ్వు పెట్టించుకున్నారు. అంటే ఎందుకు చెబుతున్నాడు ఆ మాట? సైకిల్, గ్లాసు, చెవిలో పువ్వు, బీజేపీ ముగ్గురు కలిసి మేము మోసం చేశారు. కానీ మీకేం కావాలి? మీకు సంక్షేమ ఫలాలు అందించేవాళ్ళు కాదు. సంక్షేమాలు అందించేవారు కావాలి. మీకు సంక్షేమ ఫలాలు ఇస్తామని చెప్పి ఇచ్చేవాళ్ళు కావాలి. మనకి ఇస్తామని చెప్పి మోసం చేసేవాళ్ళు మనం ఎన్నుకుంటే ఏమైతే ఈరోజు చూశారు కదా మీరు. దయచేసి ప్రజలు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు మనం దొరకడు. ఎన్ని పథకాలు ఇచ్చాడండి. ఎంతోమంది ఇంట్లో సంతోషం చూసాం. ఆటో వాళ్ళకి ఇచ్చాడు, నాయ బ్రాహ్మణులకి ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు, తల్లికి వందనని చెప్పి పేరు పెట్టారు. అప్పుడు అమ్మఒడి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అసలు అమ్మఒడి వచ్చింది ఊరి ద్వారా. ఈరోజు చూస్తుంటే మనం నిన్న ఒక మంత్రి గారు మారుతున్నారు, పెమ్మస్ అని. ఆరోగ్యశ్రీగా కూడా ఇక మేము ఇవ్వలేమని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పాడు? ఎప్పుడైనా సరే నేను ఇవ్వలేను, నేను చేయలేను, నా వల్ల కాదు, నా జాతకం చెప్పాడా? కానీ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. దయచేసి ప్రజలందరూ గమనించండి. ఇప్పటికైనా సరే ఒక మంచి నాయకుడిని దూరం చేసుకున్నాం మనం. అయినా సరే 5 సంవత్సరాలు బరాయించాలి. అయినా సరే మీకోసం మేము పోరాటం చేస్తాం. అరే పిచ్చి నా కొడకలారా, పిచ్చి కామెంట్లు పెడతాను కదా, చంద్రబాబు నాయుడు టైం ఇవ్వాలని. చంద్రబాబు నాయుడు టైం ఇస్తాం మేము. ఏవైతే పథకాలు ఇచ్చారో పథకాలు చేయమని చెప్పండి. ఏదైతే పథకాలు మా వాళ్ళకి కాదన్నాడో మేము ఖచ్చితంగా మాట్లాడతాం. మా హక్కు అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, ప్రతిపక్ష పాత్ర మేము పోషించారు కాబట్టి చంద్రబాబు పథకాలు ఇస్తే మెచ్చుకుంటాం. పథకాలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము తిరగబడతాం. తెలియపరుస్తూ జై హింద్, జై జగన్, జై జగన్.